వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. జపాన్ లో భారీ భూకంపం వచ్చిందా? నిజంగానే జపాన్ లో వేల మంది మరణించారా? అసలు బాబా వాంగ ప్రెడిక్షన్ ఫెయిల్ అయిందా, పాస్ అయిందా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన బాబా వాంగ ఇప్పటి వరకు ఆమె చెప్పినవన్నీ కూడా చాలా వరకు నిజాలయ్యాయి. కరోనా కావచ్చు, సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు. అయితే రీసెంట్ గా జపాన్ జూలై 5 అనే డేట్ కి చాలా చాలా భయపడ్డారు. ఎందుకంటే బాబా వాంగ జూలై 5న జపాన్ లో ఒక భయంకరమైన భూకంపం రాబోతుంది. వేలాది మంది, కోట్లాది మంది ప్రజలు చనిపోతారు. ప్రపంచ పటంలోనే జపాన్ అనేది 5వ తారీఖు తర్వాత ఉండదు అనేది అయితే మాత్రం ఆయన ప్రెడిక్షన్ లో రాయడం జరిగింది. అయితే రీసెంట్ గా జపాన్ లో చూసుకుంటే పరిస్థితి చాలా తీవ్రంగానే ఉంది. ఎప్పుడు కూడా జపాన్ లో ఏ ఒక్క చిన్న చిన్న తుఫాన్లు, సునామీలు, భూకంపాలు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా సంవత్సరానికి 3000 సార్లు ఖచ్చితంగా నమోదవుతాయి అక్కడ భూకంపాలు. కానీ రీసెంట్ గా చూసుకుంటే జూన్ 21 నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా సుమారు 1000 భూకంపాలు వచ్చినట్టుగా కూడా అక్కడ నమోదు చేసింది. రీసెంట్ గా నిన్న జూలై 5 ఏదైతే జపాన్ ప్రజలందరూ కూడా భయపడ్డారో, నిన్న 5.5 నిన్న ఎర్లీ మార్నింగ్ దాదాపు 6:30 గంటలకి ఒక భయంకరమైన ఎర్త్క్వేక్ వచ్చింది. దాని తీవ్రత 5.5 అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆ విజువల్స్ అన్ని కూడా మన స్క్రీన్ పైన చూడొచ్చు. కారు కావచ్చు, చెట్లు కావచ్చు, పెద్ద పెద్ద భవనాలు కావచ్చు, అవన్నీ కూడా ఊగుతా ఉంటూ అవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. నిజానికి జపాన్ చాలా దారుణమైన సిచ్యువేషన్ లోనే ఉంది. ఎందుకంటే జపాన్ ని ఏదో ఒక విపత్తు ఖచ్చితంగా ముంచుకుంటూ వచ్చేస్తుంది. 1999 భయంకరమైన సునామీ, 20,000 మంది ప్రజలు స్పాట్ లో చనిపోయారు. అండ్ 1999లో సునామీ వస్తుందంటూ బాబా వాంగ ప్రెడిక్షన్ లో ముందే హెచ్చరించింది. అయితే వాళ్ళు ఎక్కువగా ఈ బాబా వాంగని అక్కడ ఉన్న ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు భయపడడానికి రీజన్ ఇదే. రీసెంట్ గా జపాన్ లో వచ్చిన ఈ భూకంపాల్లో ముఖ్యంగా టకోరా దీవుల్లో అయితే ఎక్కువగా భూకంపాలు అక్కడ సంభవించాయి. అలాగే రీసెంట్ గా అసలు దీని గురించి చెప్పాలి. అసలు షిన్మోటాకే అనే ఒక అగ్నిపర్వతం పగిలిపోయి ఆ లావ కారుతూ ఆ పొగంతా భయంకరంగా ఆ మేఘాల్లో కలిసి అసలు చాలా చాలా ఆ భయోందనలకి గురే అంత ఆ ప్రకృతి ఒక్కసారి కనిపిస్తూ ఉంటుంది. తుఫాన్ వచ్చే ముందు ఆ మేఘాలు కానీ, ఆ మేఘావృతం కానీ, ఆ గాలులు కానీ చూస్తే ఎలా భయం అనిపిస్తుందో, ప్రెసెంట్ అక్కడ అగ్ని పర్వతం పగిలి ఆ పొగ మేఘాల్లోకి వెళ్తుంటే ఒక సునామీ సైలెంట్ గా వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఆ విజువల్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలు కూడా దానికే భయపడతా ఉన్నారు. అయితే మరి ఈసారి బాబా వాంగ అంచనా నిజమైందంటారా, ఫెయిల్ అయిందంటారా? మీరేమంటారా అనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎందుకంటే బాబా వాంగ 5వ తేదీ తర్వాత జపాన్ అనేదే ఉండదు, వేలాది మంది చనిపోతారంటూ కూడా ఉన్నారు. కానీ జపాన్ నిజంగా ఆ పరిస్థితి వచ్చింది, అక్కడ భయంకరమైన పరిస్థితి వచ్చింది. కానీ అంత ప్రజలు చనిపోయేంత ఇదైతే కాదు. సో ఇప్పటికీ జపాన్ కొంచెం బాగానే ఉంది. మొత్తానికి మొత్తం ఆ దేశం మొత్తం కూడా సునామీ వచ్చి ఏం కొట్టుకెళ్ళిపోలే. అయితే రీసెంట్ గా సౌత్ వెస్టర్న్ జపాన్ లో ముఖ్యంగా మీ రియోలాజికల్ ఏజెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మార్నింగ్ 6:30 గంటల సమయానికి దాదాపు 20 కిలోమీటర్ల లోతులో ఒక భూకంపం అయితే సంభవించినట్టుగా కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒక తీవ్రతతో 5.3 తీవ్రతతో ఒక భూకంపం నమోదైందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆ లిస్ట్ ని కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. జూన్ 21 నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా అక్కడ నమోదైన దాని తీవ్రత, భూకంపం యొక్క తీవ్రత ఇదంతా కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే రీసెంట్ గా జపాన్ లో ఒక దీవి దగ్గరికి వెళ్ళి, ఈ టకోరా దీవుల దగ్గర కొంతమంది ప్రజలు ఉన్నారు. దాదాపు 700 మంది అక్కడ నివాసిస్తా ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గరికి ఒక మీడియా ప్రతినిధి వెళ్ళి అక్కడ దాని గురించి అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా కొన్ని ఆశ్చర్యమైన విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి ఒక అతను ఏం చెప్పిండంటే, సముద్రంలో నుంచి అర్ధరాత్రి వేళ భయంకరమైన శబ్దాలు వినిపిస్తా ఉన్నాయి. సముద్రం వేగంతో ఒక్కసారిగా ముంచుకొచ్చేస్తుందేమోనా ఆ అలలు చప్పుడు వినిపిస్తా ఉంది. చాలా భయంతో బ్రతుకుతా ఉన్నాం. ఏ రాత్రి ఏమవుతుందో, అసలు రాత్రి అయిన తర్వాత మనకి పగలు ఉంటుందా, పగలు వచ్చిన తర్వాత మనం రాత్రి చూడగలుగుతామా అన్నట్టుగా ఉంది పరిస్థితి.
అక్కడ వాళ్ళు చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉన్నారు. ఈ రోజా, రేపా, ఎల్లుండా, ఈ నిమిషమేనా అన్నట్టుగా వాళ్ళైతే పూర్తిగా భయభ్రాంతులకైతే గురైన ఆ విషయం అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ జపాన్ కి సంబంధించిన ఇష్యూ దేశవ్యాప్తంగా చాలా వైరల్ అవుతుంది, ముఖ్యంగా ఈ బాబా వాంగా ప్రెడిక్షన్ వల్ల. బాబా వాంగా చెప్పిన ప్రెడిక్షన్ ప్రతిదీ కూడా అవుతానే ఉన్నాయి. 1999లో కావచ్చు, యుద్ధాల గురించి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మాక్సిమం 80% వరకు కూడా ఆమె చెప్పిన ప్రెడిక్షన్ అయ్యింది. 2025లో కూడా ఇలాంటి ఒక భయంకరమైన ప్రమాదం వస్తుందని ఐసా ఫ్యూచర్ అనే ఒక ఆమె రాసిన పుస్తకంలో కూడా, ది ఫ్యూచర్ ఐసా అనే ఒక పుస్తకంలో 2025లో జపాన్ లో సంభవించే ఈ యొక్క ఎర్త్క్వేక్ గురించి కూడా ఆమె రాసింది. ఇందులో మరీ ముఖ్యంగా జపాన్ అనేది ఇంకా అంతం అనేది కూడా రాసింది. సో దాని ద్వారా భయపడతా ఉన్నారు. అండ్ ఇతర దేశాల్లో కూడా ఒక ఆందోళన అయితే ఉంది, ఎందుకంటే నిజంగానే ఈమె చెప్పినట్టు జరుగుతుందా, జరగబోతుందా అనేది. రైట్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? దీని గురించి మీరేమంటారు? దాని గురించి ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో మీ యొక్క విషయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.